On behalf of JUH University College of Engineering, Mahbubabad, students, staff, బలరాం నాయక్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న యంగ్ డైనమిక్ ఆఫీసర్ సతీష్ గారికి, సి టీమ్. another 20 to 30 minutes, our chief to 30 minutes. Meanwhile, we'll continue this program. As soon as our MLAs are reaches to this campus, పాట వింటే సగం తెలంగాణ హిస్టరీ మీకు అర్థమయ్యే విధంగా పాట రాశారు కాబట్టి ఆ పాటను రాష్ట్ర గీతంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విద్యార్థుల్లో ఒక స్ఫూర్తి నింపే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. అందుకే దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది. మరి మీరంతా జయంతి వాణిముత్యాలు, కానీ సక్సెస్ వెనకాల హార్డ్ వర్క్ మాత్రం కంపల్సరీ బేసిక్ ప్రిన్సిపల్. మీ అంతా మ్యాథ్స్ స్టూడెంట్సే కదా, ప్రిన్సిపల్ లేకుంటే సొల్యూషన్ రాదు. అది ఫిజిక్స్ అయినా మ్యాథ్స్ అయినా ఎక్కడైనా. సో సక్సెస్కి ప్రిన్సిపల్స్ మర్చిపోకండి. ఒకటి హార్డ్ వర్క్, రెండవది డెడికేషన్, మూడవది యాటిట్యూడ్. అబ్దుల్ కలాం గారు చెప్పింది నేను చెప్తున్నాను, నేను కొత్తగా చెప్పండి. సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా చెప్పేది ఇవే. మీరందరూ బాగుపడితే, మీరందరూ మంచి పొజిషన్లో ఉంటే, నాకు తెలిసి ఇక్కడ 150 మంది ఉన్నారనుకున్నాం, 150 ఫ్యామిలీస్ డెవలప్ అవుతున్నట్లే. 150 ఫ్యామిలీస్, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఫ్యామిలీ డెవలప్ అయితే, మిమ్మల్ని చూసి ఇంకో ఫ్యామిలీ మోటివేట్ అయితే, మనం ఆ పిల్లోడు అనుకుంటున్నట్టు పైకి ఎగరాలంటే కలర్ కాదు, హైట్ కాదు, వెయిట్ కాదు, వెనక ఉన్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కాదు, మన పేరెంట్స్కి ఉన్న ఆస్తులు కాదు. మనలో ఆ హీలియం లాంటి ఒక లక్ష్యం ఉండాలి, ఒక టార్గెట్ పెట్టుకోండి. అబ్దుల్ కలాం గారు పేపర్ బాయ్, స్కూలింగ్ చదివేటప్పుడు ఒక పేదింటి బిడ్డ, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పేపర్ బాయ్గా పనిచేస్తున్న అబ్దుల్ కలాం గారు తను అనుకున్న ఇంజనీరింగ్ రాకపోతే ఏరోనాటికల్లో జాయిన్ అయ్యి, మరి ఏరోనాటికల్లోనే ఒక వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ అయినంటే అతను పడ్డ పెయిన్, చిన్నప్పుడు అతను పడ్డ పెయినే అతన్ని అంత స్థాయి తీసుకుపోయి ఉంటాడు. ఆ పెయిన్ పేపర్ అమ్ముతున్నప్పుడు తను సైకిల్ తొక్కుకుంటూ ఇంటింటికి పేపర్ వేసే టైంకి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో మళ్ళీ బుక్స్ కొనుక్కోవాలి, ఇంట్లో మళ్ళీ ఫైనాన్షియల్ పరిస్థితులు బాగలేవు. ఇలాంటి అన్ని పెయిన్స్ కట్టుకొని ఒక స్థాయికి రీచ్ అవ్వడానికి ఆ పెయిన్సే కొంత మోటివేషన్ అవుతాయి. సో సక్సెస్కి వెనకాల సమస్యలు ఉండవని కాదు, సక్సెస్ వెనకాల డిఫికల్టీస్ లేవని కాదు. డిఫికల్టీస్ ఉంటాయి, ప్రతి దాంట్లో ఉంటాయి. డిఫికల్టీస్ని, సమస్యల్ని ఓవర్కమ్ చేస్తూ మనకున్న ఇంట్లో పరిస్థితులు వెనకలాగుతుంటుంది, లేదంటే మన హెల్త్ కండిషన్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, పక్కన ఫ్రెండ్స్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అదే మొత్తం ఈ రోజుతో నువ్వు పుస్తకాల పురుగులు అనేవాళ్ళు, పుస్తకాల పురుగులని ఏమన్నా మన బ్యాక్గ్రౌండ్ మనం మర్చిపోకుండా, మన కెరీర్ని మర్చిపోకుండా, మన టార్గెట్ని మర్చిపోకుండా ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళే సక్సెస్. అగ్రికల్చర్ సైన్స్ చేసుకున్న చాలామంది, ఆమె అక్షరాపేట అగ్రికల్చర్ బిఎస్సీ చేసి పాపం టాప్ ర్యాంక్, నేషనల్ ఫస్ట్ ర్యాంకర్. సో పేదింటి బిడ్డ, ఒక పేదింటి నుంచి పుట్టిన బిడ్డ కూడా నేషనల్ టాపర్ అయిందంటే ఆమె మైండ్లో ఉన్న లక్ష్యం, సక్సెస్కి ఉన్న ప్రిన్సిపల్స్ ఫాలో అయి ఉంటుంది తప్ప వేరే ప్రిన్సిపల్స్ లేవు.